Hi friends, welcome back to my channel Fit Tech Vibes. By the way guys, don't forget to subscribe to our channel. మన సబ్స్క్రైబర్స్ అయితే 700 ప్లస్ అయితే క్రాస్ అయిపోయారు. అండ్ బై ద వే గైస్, మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనమైతే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి ఈ మంత్ లో. వచ్చేసి మన టార్గెట్. అండ్ మన వీడియోస్ నచ్చినట్టయితే మీకు కింద లైక్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ వీడియో ఓపెన్ చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ టెక్ వైబ్స్. ఈరోజు ఇక్కడ చూసారా, మీరైతే ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తే ఆల్రెడీ డిఫరెంట్ వీడియోస్ చాలా మంది కామెంట్ చేశారు. బట్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఒక అబ్బాయి కామెంట్ చేశాడు. బ్రదర్, యాక్చువల్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విఐటి ట్రిపుల్ అండ్ ఆల్సో preparing for it, but will you please suggest me any good website to take mock test, because I need to know what type of questions will they ask, and I also want to manage my time accordingly, so please suggest any website for VIT mock test. మన సబ్స్క్రైబర్ అయితే అడిగాడు. నేనైతే మెసేజ్ చేశాను, గూగుల్లో సెర్చ్ చేయండి బ్రో అని. సెర్చ్ చేశాడంట, అతనికైతే ఫైన్ చేయలేకపోయాడు. కాబట్టి నేనైతే ఒక వీడియో తీద్దామని అయితే డిసైడ్ అయిపోయా. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, హౌ మెనీ మార్క్స్ షుడ్ బి స్కోర్డ్ ఇన్ విఐటి టు గెట్ సిఎస్సి ఇన్ వెల్లూర్. సిఎస్సి మీకు రావాలంటే విఐటిలో ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలని అనుకుని చూద్దాం మనం. ఈ వీడియోలో అయితే క్లియర్గా వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ వీడియోస్లో కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు మన వీడియోస్కి. థ్యాంక్ యూ గైస్ ఫర్ కామెంటింగ్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్. అండ్ మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ ట్రై టు రిప్లై ఎవ్రీ కామెంట్. అండ్ ఆల్సో మీరైతే ఇంకా ఫ్యూచర్లో ఏమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు టేక్ ఎవ్రీ వీడియో. మీరు ఏ వీడియో నేను తీస్తాను. అండ్ మీకోసం నేనైతే ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, ఫిట్ టెక్ వైబ్స్ అని. అండ్ ఇది వచ్చేసి మన ప్యాషన్తో అయితే వీడియో అనేది జరుగుతుంది. మీరైతే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఎవ్రీ వీడియో విచ్ ఎవర్ యూ వాంట్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ వచ్చేసి విఐటి మాక్ టెస్ట్ 2024 అని అయితే నేను సెర్చ్ చేశాను. చాలా వచ్చినాయి కింద లింక్స్ చూడండి. ఇక్కడ విఐటి ట్రిపుల్ మాక్ టెస్ట్ ఇది వచ్చేసింది మనకి. వీళ్ళైతే స్పాన్సర్ చేశారు. కొంచెం అమౌంట్ పే చేయలేమో అనుకున్నాను నేను. అండ్ దాన్ని కూడా చూశాను, బట్ అందులో మనకి విఐటి అయితే దొరకలేదు. కెరియర్స్ 360లోకి వెళ్ళాను. అండ్ విఐటి వెల్లూర్ డైరెక్ట్గా మాక్ టెస్ట్ 2023లో ఉంది. 2023 ఇది వచ్చేసి 2024లో మాక్ టెస్ట్ రిలీజ్ అయింది. నేనైతే మీకు ఇది చూపిస్తాను. బేస్డ్ ఆన్ మీరు కింద చూడండి, చాలా వచ్చినాయి చూడండి. ఇక్కడ విఐటి ట్రిపుల్ 2024 మాక్ టెస్ట్ ఇస్ అవుట్. విఐటి ట్రిపుల్ మాక్ టెస్ట్ ఇవన్నీ లింక్స్ అయితే నేను ఓపెన్ చేస్తాను డిఫరెంట్ యాప్స్లో. ఇవన్నీ మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి. నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేశాను. నేను అన్నీ ఓపెన్ చేయలేను కాబట్టి మీకైతే ఓపెన్ చేసి శాంపుల్ పేపర్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఇందులో మనమైతే ఫైండ్ అవుట్ చేయలేదు. ఇక్కడైతే చూడండి మీరు, ఇందులో విఐటి అనేది కనిపించలేదు. సెర్చ్ చేశాను, విఐటి అనేది సెర్చ్ చేశాను. నో రిజల్ట్స్ ఫౌండ్. ఇదైతే ఇంకా మనకి యూజ్ లేదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనమైతే పేపర్ ప్యాటర్న్ చూద్దాం. చాలా మంది అడిగారు కింద కామెంట్స్లో లాస్ట్ వీడియోస్లో. పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మీ అందరికీ తెలిసిందే. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 2 hours 30 minutes, అది కూడా మీ అందరికీ తెలిసిందే. సెక్షన్స్ మ్యాక్సిమం ఇది కూడా మీ అందరికీ తెలిసినవే, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. మ్యాథమెటిక్స్ వచ్చేసి 40 questions, అండ్ ఫిజిక్స్ వచ్చేసి 35 questions, కెమిస్ట్రీ వచ్చేసి 35 questions, యాప్టిట్యూడ్ వచ్చేసి 10 questions, ఇంగ్లీష్ వచ్చేసి 5 questions. టోటల్గా 40 + 35 + 35 + 10 + 5 125 questions. ఇక్కడ కింద ఇచ్చాడు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 125 questions అయితే మీకు ఉంటాయి. ఇక్కడ చూసారా, 125 questions. డైరెక్ట్గా నేనైతే ఈ పీడిఎఫ్ అనేది గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి, గూగుల్ డ్రైవ్ లింక్ అనేది మన కామెంట్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ విఐటి ట్రిపుల్ శాంపుల్ పేపర్స్ ఉన్నాయి కదా, శాంపుల్ పేపర్స్ని కూడా మీరైతే ఒకవేళ ఓపెన్ చేసుకోవడం రాకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. గూగుల్ డ్రైవ్లో పెట్టేసి గూగుల్ డ్రైవ్ లింక్ అయితే కిందిస్తాను. మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసేయచ్చు. ఐ విల్ ట్రై టు పుట్ దట్ లింక్ ఆల్సో గైస్. మీరైతే ఇక్కడ శాంపుల్ పేపర్స్ చాలా ఉన్నాయి, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. బోల్ ఉన్నాయి చూడండి. విఐటి కంప్లీట్ గైడ్, విఐటి ట్రిపుల్ 2023 క్వశ్చన్ పేపర్, అండ్ విఐటి 2023 శాంపుల్ పేపర్స్, విఐటి ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ సిలబస్, విఐటి బయాలజీ సిలబస్, విఐటి ఫిజిక్స్ సిలబస్, విఐటి ట్రిపుల్ మ్యాథమెటిక్స్ సిలబస్, విఐటి ట్రిపుల్ కెమిస్ట్రీ సిలబస్. ఇలా చాలా ఉన్నాయి, మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి గైస్. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. మీరైతే చదువుకోవాలి కాబట్టి నేనైతే ఫాస్ట్ చెప్తాను. మీరైతే కొంచెం క్లియర్గా వినేసి మీరైతే ఎక్స్ప్లోర్ చేసేయండి. ఇక్కడికి వెళ్ళాక ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో, ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇంకా మీ ఇష్టం
మీరైతే ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇదొచ్చేసి ఇక్కడ చూడండి వేరే ఈ లింక్ అయితే ఓపెన్ చేశాను. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. విఐటీ నెక్స్ట్ లింక్ విఐటీ మాక్ టెస్ట్ ఈ లింక్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ. ఇదే లింక్. ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి ఎంపీసీఈఏ. ఇక్కడ క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ మాక్ టెస్ట్ ఐడి అయితే అడుగుతుంది. బట్ ఇవన్నీ అక్కర్లేదు మనకి. నార్మల్గా అడుగుతుంది. మీరైతే ఒకవేళ అప్లికేషన్ అప్లై చేసుకుంటే గైస్ అప్లికేషన్ అప్లై చేసుకుంటారు కదా. నేనైతే ఆల్రెడీ నాకు ఇంజనీరింగ్ అయిపోయింది. నేనైతే ఆ డిఫరెంట్ మెయిల్లో 12 అని ఇచ్చి మరి లాగిన్ అయ్యాను. మీరైతే ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇచ్చుంటే ఐడి మాక్ టెస్ట్ ఐడి లాగిన్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి విఐటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మాక్ టెస్ట్ని. మీరైతే మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి కన్ఫామ్గా అటెంప్ట్ చేయండి ఆ మాక్ టెస్ట్ ఈ లింక్లోకి వెళ్ళి. ఒకవేళ రాకపోతే వాళ్ళకి మెయిల్ చేయండి, ప్లీజ్ సెండ్ మాక్ టెస్ట్ లింక్ ఆర్ మాక్ టెస్ట్ డీటెయిల్స్ అని వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి మెయిల్ చేయండి. ఒకవేళ మనకి అంత టైం అదొకటే కాదు కదా, ఇంకా గూగుల్లో చాలా మాక్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి నేనైతే మీకు అవన్నీ చూపిస్తాను. ఇక్కడ చాలామంది ఇచ్చారు చూడండి గైస్. శిక్ష వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి VIT-EEE 2024 మాక్ టెస్ట్ హ్యాస్ బిన్ రిలీజ్డ్ ఆన్లైన్ అట్ vit.ac.in. నేను చూపించాను కదా vit.ac.in అంటే ఇదే పైన ఇక్కడ చూడండి vit.ac.in వచ్చేసి అదే. క్యాండిడేట్స్ కెన్ యూజ్ ద VIT 2024 మాక్ టెస్ట్ టు ప్రిపేర్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. వాళ్ళైతే ఆ టెస్ట్ యూజ్ చేసుకుని మాక్ టెస్ట్ ఇవ్వచ్చు అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి April 5th వచ్చేసింది మనకి మెసేజ్. మనం వచ్చేసి April 13th ఈరోజు డేట్. ఇక్కడ చూడండి గైస్, నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసి పంపించాను. ఇది వచ్చేసి మన టెక్ వైబ్స్ మెయిల్ ఐడి. మన మెయిల్ ఐడికి అయితే చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలామంది మెయిల్స్ అయితే పంపిస్తున్నారు గైస్. థ్యాంక్ యూ. ఐ విల్ ట్రై టు రిప్లై యూ సూన్. నేనైతే రిప్లై ఇస్తాను, మీకు కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. ఒకవేళ నా వల్ల అయితే కన్ఫామ్గా నేనైతే ట్రై చేస్తాను మీరు అడిగిన దానికి. ఇక్కడ వచ్చేసి చూడండి గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కెరియర్ 360 వాళ్ళు మెయిల్ పంపించారని చెప్పాను కదా, ఇదే. నేను ఈ శాంపుల్ బ్రాంచెస్ వాళ్ళు అయితే తెలిసి బయాలజీ ఉండదు ఇందులో. చూడండి ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ చూద్దాం. ఎందుకంటే మనకి సిలబస్ ఇక్కడ చూసాం కదా గైస్ ఆల్రెడీ. క్వశ్చన్ పేపర్ మోడల్ వచ్చేసి మనం ఇవే చూద్దాం. అండ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కూడా చూద్దాం. ఫస్ట్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్. మల్టీ చాయిస్ క్వశ్చన్స్ టు టెస్ట్ ద కాంప్రహెన్సివ్ ఆఫ్ ఎ షార్ట్ ప్యాసేజ్ ఆర్ వన్ లైన్ పోయమ్స్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ ఆర్ ప్రొనౌన్సియేషన్. ప్లీజ్ నోట్ ద passages, lines of the poem, dialogues, grammar and pronunciation items are chosen to suit the level of higher secondary or equivalent education. ఇవన్నీ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ గైస్. మీరు టైం వేస్ట్ చేయొద్దు. యాప్టిట్యూడ్ చాలా ఈజీగా అయిపోద్ది. ఇంగ్లీష్ వచ్చేసి మీకు అంత పెద్ద ప్యాసేజెస్ అయితే రీడ్ చేయక్కర్లేదు. మీరు జస్ట్ కింద క్వశ్చన్ చూసి ప్యాసేజ్లోకి వెళ్ళి నెతుక్కుని అయితే మీరు టిక్ చేసేయండి, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ చూద్దాం. యాప్టిట్యూడ్ వచ్చేసి డేటా ఇంటరప్షన్స్, డేటా సఫిషియన్సీస్, సైక్లిజం, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్లాక్స్, క్యాలెండర్స్ అండ్ డైరెక్షన్స్. ఇవి వచ్చేసి యాప్టిట్యూడ్. ఇవన్నీ మీరు స్టార్టింగ్ నుంచి బాగా నేర్చుకోండి గైస్. ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు సూపర్ డీమ్డ్ యూనివర్సిటీ ఆర్ మంచి కాలేజ్లో జాయిన్ అవుతాయి, మీకు ఇవన్నీ ప్లేస్మెంట్స్లో యూజ్ అవుతాయి. ఇప్పటి నుంచి బాగా నేర్చుకోండి. ఇవి వచ్చేసి సిలబస్ గైస్. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా శాంపుల్ పేపర్ చూద్దాం. VIT-EEE 2024 శాంపుల్ పేపర్ అయితే చూద్దాం. ఇవన్నీ ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఇవన్నీ చూడండి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సిలబస్ ఆల్రెడీ మెన్షన్ చేసాను కదా. సిలబస్ అకార్డింగ్లీ ఆ సిలబస్ అయితే మనకి ఇస్తారు. క్వశ్చన్స్ కూడా ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి గైస్. ఒక క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా, అంత టైం కూడా ఉండదు. మీకైతే ఆల్రెడీ తెలిసే ఉండదు కాబట్టి మీరైతే చూసుకుంటే వెళ్ళిపోండి అన్నీ. ఇక్కడైతే నేను స్క్రోల్ చేస్తున్నా చూడండి, ఫాస్ట్గా అయితే స్క్రోల్ చేద్దాం. ఇవన్నీ ఇంకా కెమిస్ట్రీ, చాలా శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీకు శాంపుల్ క్వశ్చన్స్ అంటే జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి మీరైతే కొంచెం ఇవన్నీ చేస్తే ఒక ఐడియా వస్తుంది. సేమ్ యాజ్ రీస్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడు, బట్ మీరైతే కొంచెం చేస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. సేమ్ యాజ్ రీస్కి ఇలాగా ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. ఇవన్నీ చూడండి గైస్. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగారు, హౌ మెనీ మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ టు గెట్ CSE ఇన్ VIT వెల్లూరు. ఈ క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ ఏమని ఇద్దాం అనుకున్నానంటే చూడండి, నేనైతే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తా. క్యాండిడేట్స్ హూ ఆర్ గోయింగ్ టు స్కోర్ 125 మార్క్స్ కదా మనకి, హూ ఆర్ గోయింగ్ టు స్కోర్ 118 ఆర్ హయ్యర్ వుడ్ మోస్ట్లీ లైక్ టు బి ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 250 క్యాండిడేట్స్ అనమాట. 1 to 250 ఆ మధ్యలో ర్యాంక్ ఇస్తారు వాళ్ళకి. అండ్ క్యాండిడేట్స్ వీళ్ళకి స్కాలర్షిప్ కూడా వస్తుంది.
చాలా సింపుల్‌గా అయితే అయిపోద్ది వీఐటీలో స్టడీ. బట్ అందరికీ అవ్వదు. స్టూడెంట్స్‌కి మాత్రం అవుతది. Candidates with marks of less than 31 are going to put in 20,000 or lower rank. Cutoff trend for BTech CSE is around 7,000 guys. చూసారా మీరిక్కడ? 7,000 వరకు ఛాన్స్ ఉంది మనకి. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఫర్ బీటెక్ సిఎస్సి 7,000. మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు గైస్. కన్ఫామ్గా వస్తుంది మీకు, మంచి ర్యాంక్ వస్తే. ఒకవేళ 10K వచ్చినా, 20K వచ్చినా, 30K వచ్చినా, 40K వచ్చినా మీకైతే నేను కౌన్సిలింగ్లో కూర్చోమని చెప్పాను. కన్ఫామ్గా కౌన్సిలింగ్లో అయితే కూర్చోండి, మీ లక్ బాగుంటే కన్ఫామ్గా వస్తుంది. అండ్ కొంచెం మీరు ఒకవేళ ట్రై చేయండి, కన్ఫామ్గా కౌన్సిలింగ్లో మంచిగా ఫిల్ చేసి. కౌన్సిలింగ్ ఉంటుంది కదా, కౌన్సిలింగ్లో కూడా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ టైంలో కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను, మిమ్మల్ని గైడ్ అయితే చేస్తాను నేను. ఇది చూడండి, వాట్ ఈస్ ద మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ ఐటీ ట్రిపుల్ సిఎస్సి. ర్యాంక్ అప్ టు 19,000 విల్ బి ల్యాండెడ్ యూ విత్ సిఎస్సి ఇన్ విఐటి వెల్లూర్. చూసారా, 9,000 విల్ ల్యాండ్ యూ విత్ సిఎస్సి విఐటి వెల్లూర్. గైస్ మీకు నేను ఒక విషయం చెప్దాం అనుకున్నాను కదా, ఇక్కడ చూసారా 9,000 మెంబర్స్ ఇక్కడ వెళ్ళిపోతారు. అండ్ చాలా మంది 12,000 మెంబర్స్ ఏమో చెన్నైలోకి వెళ్ళిపోతారు, కేటగిరీలోకి. అండ్ డిఫరెంట్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకైతే. విఐటి వెల్లూరు ఉంది, చెన్నై ఉంది, కొత్తగా బెంగళూరులో ఓపెన్ చేస్తున్నారు. అండ్ విఐటి అమరావతి ఉంది, విఐటి భోపాల్ ఉంది. బోల్డ్ మంది స్టూడెంట్స్ గైస్. మీరైతే కౌన్సిలింగ్లో మాత్రం మిస్టేక్ చేయొద్దు. మన సబ్స్క్రైబర్స్ గురించి చెప్తున్నా. విఐటి వెల్లూరు అయితే ప్రిఫర్ చేయండి ఫస్ట్. మీకు ర్యాంక్ 20K వచ్చిన, 30K వచ్చిన విఐటి వెల్లూరులో స్పెషలైజేషన్ డిఫరెంట్ స్పెషలైజేషన్ కూడా పెట్టండి. అండ్ విఐటి సిఎస్సి కోర్ తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. తర్వాత ఇంకా ఉంటాయి కదా, నేను ఆల్రెడీ ఆ వీడియోస్ చెప్పాను కదా మీకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇన్ఫర్మేటిక్స్ కానీ, ఐటీ కానీ, ఇవన్నీ కొంచెం ట్రై చేయండి. కన్ఫామ్గా మీ అయితే విఐటి వెల్లూరులో వస్తుంది, విఐటి చెన్నైలో లేదా వస్తుంది. కన్ఫామ్గా అయితే మీకు కన్ఫామ్గా వస్తుంది. మీరైతే ట్రై చేయండి కౌన్సిలింగ్లో. గైస్ మీరు ఎగ్జామ్ ఎలా రాసినా సరే కానీ కౌన్సిలింగ్లో మీరు డిపెండ్ అపాన్ కౌన్సిలింగ్ గైస్. మీరు ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్ ఉంటుంది, అలానే మీరు పెట్టే విధానం బట్టి కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో వాళ్ళకైతే కన్ఫామ్గా విఐటి వచ్చేస్తుంది. ఇది చూడండి, వాట్ ఈస్ ద మినిమం మార్క్స్ రిక్వైర్డ్ ఫర్ విఐటి వెల్లూర్. 60% అండ్ అబోవ్, ఇవన్నీ తెలిసినాయి కదా నార్మల్గా. మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసినట్టు ఉన్నాయి నిన్న అనుకుంటా. ఇవి చూడండి గైస్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఫర్ 70 మార్క్స్. ఒకవేళ 125-70 మార్క్స్ వస్తే ఏంటి, 60 to 72 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 6,000 to 8,000 ర్యాంక్ వస్తుంది. 40 మార్క్స్ to 60 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 8,000 to 11,000 మార్క్స్ వస్తుంది. 31 to 40 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 15,000 20,000. ఒకవేళ లెస్ దెన్ 31 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. ఇలా డిఫరెంట్. ఇవి వచ్చేసి ర్యాంక్స్, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ గైస్. ఇవి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ ఇన్ 2024 అనమాట. మీరు ఇలా వచ్చేసి ఇలా ఉంటాయి మీకు. అండ్ డిఫరెంట్గా కెరియర్ 360 ఉంది కదా, కెరియర్ 360లో మీరైతే ఇంకా ఇవన్నీ రీసెర్చ్ చేయండి. నేనైతే చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను క్లిక్ చేసి చూద్దాం అనుకున్నా. బట్ వీడియో చాలా లెంత్ అయిపోద్ది. మీరైతే ఇదిగోండి, విఐటి మాక్ టెస్ట్ 2024 రిలీజ్ అని వచ్చింది కదా, చాలా ఉన్నాయి. మీరైతే అడ్మిట్ కార్డ్స్ అవుట్ అని అంటున్నారు. ఆ అడ్మిట్ కార్డ్స్లో మీరైతే ఇక్కడ విఐటీలోకి వెళ్ళి, ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇక్కడ లాగిన్ ఐడి ఇస్తారు వాళ్ళు. ఇక్కడైతే మీరు మాక్ టెస్ట్ ఫ్రీగా అయితే వాళ్ళు కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే ఇక్కడ కన్ఫామ్గా మాక్ టెస్ట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చూడండి. అండ్ డిఫరెంట్ సైట్స్ అండ్ డిఫరెంట్ కట్ ఆఫ్స్, ఇవన్నీ మీకు అయితే నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ గైస్. మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అంతా మన కోసం, మీకోసం అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.